ఎన్ఆర్ కాలనీ ప్రజలకు అందరికీ ధన్యవాదములు తెలుపుతూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదంగా చేయవలసినగా పదే కోరుతున్నాను. కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్న ఈ నరగమ్మ గుడిని తరలించాలని కొందరు దుష్టశక్తులు గవర్నమెంట్ కూడా దీనికి సహకరిస్తున్నది తీవాలని. కాబట్టి ప్రజలందరూ కలిసి హిందువులందరూ ఏకమైతే వాళ్ళ శక్తిని నిరూపించుకుంటాము. నరగమ్మ దేవాలయము ఇక్కడే నిలబడేటట్లుగా చేయవలసినగా పదే మందిని కోరుచున్నాను. జై మైసూర్ నరగమ్మ తల్లికి, జై మైసూర్ నరగమ్మ తల్లికి. అందరికి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి అందరికి పెద్దవాళ్ళందరికీ నమస్కారము. అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల నరగమ్మ, మైసూర్ నరగమ్మ తల్లి చరిత్ర 100 సంవత్సరాలది. అక్కడ అందరికీ కాపాడే తల్లి మైసూర్ నరగమ్మ. మన పిల్లల నుంచి మన పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కాపాడుతుంది. ఇక్కడ నరగమ్మ తల్లిని తొలగించాలని గత వారం నుంచి కుట్రతో కొన్ని దుష్టశక్తులు గుడి చుట్టూనే ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. కొన్ని ఆఫీసర్లు అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్ఏ అయితేనేమి, మళ్ళీ వచ్చి ఎస్పీ గారు అయితేనేమి, డిఎస్పీ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, జాయింట్ కలెక్టర్ అయితేనేమి, వీళ్ళందరికీ ఒకటి తెలియజేస్తున్నాం. ఇక్కడ 100 సంవత్సరాలుగా అమ్మ వెలిసింది. ఇక్కడ అమ్మ నుంచి ఎవరు తొలగించేకి లేదు. ఎక్కడికి అమ్మ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. మా ప్రాణాలు తెగించేకైనా సిద్ధంగా ఇక్కడే పోరాడతాం, ఇక్కడే న్యాయం గెలుచుకుంటాం. అందరూ ఇక్కడే జీవన సాగరం చేయిస్తాం. జై మైసూర్ నరగమ్మ తల్లికి. శివశక్తులు ఈ వీడియో ద్వారా ఎక్కువ శివశక్తులు ఇక్కడ ఈ వీడియో ద్వారా ఇక్కడ అమ్మవారి దగ్గర రావాలని కోరుతున్నాము. దయచేసి దీని ఏదో పరిష్కారం మన దగ్గర నుండి తీసుకొస్తాము. దీన్ని చేయగలిగితేనే ఏదో విధానంగా అమ్మవారికి ముందుకు వస్తుంది. మనమంతా కృషిని అయితేనే అమ్మవారి గట్టిగా నిలబడిపోతుంది. దయచేసి మీరు నా వీడియో ఆలకించి, నా మాటను ఆలకించి ప్రతి ఒక్కరికి రావాలని గురించి కోరుతున్నాను. జై నరగమ్మ తల్లికి, జై నరగమ్మ తల్లికి, జై భవానికి, జై భవానికి, జై భవానికి, జై భవానికి, జై నరగమ్మ తల్లికి, నరగమ్మ తల్లికి. జై నరగమ్మ, జై నరగమ్మ, జై నరగమ్మ. భారత్ మాతాకు, భారత్ మాతాకు. సోదరి మండలారా, మైసూరు నరగమ్మ భక్తజనులారా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏమంటే ఈరోజు అంటే ఇట్లా ఉద్యమాలు జరిగేటప్పుడు, ఇట్లాంటి ఏదన్నా కానీ విషయాలు నిలబెట్టుకునేటప్పుడు అపోహలు, మళ్ళీ తర్వాత ఇట్లాంటివన్నీ పుకార్లు ఇవి మామూలే. అయినా ఒక్కోసారి